హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఎల్లోరా కేవ్స్ అండ్ కైలాస్ టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎల్లోరా కేవ్స్కి అతి దగ్గరలో ఉన్న శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్కి జస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి నాంపల్లి అండ్ కాచిగూడ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. అయితే మనం ఔరంగాబాద్లో దిగి ట్యాక్సీ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. 30 km డిస్టెన్స్ ఉంటుంది ఔరంగాబాద్ నుంచి ఇక్కడ కృష్ణేశ్వర టెంపుల్కి. ట్రైన్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి ట్రైన్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు కృష్ణేశ్వర్కి చాలా ట్యాక్సీస్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మహారాష్ట్రలో మొత్తం 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్. అష్టాదశ పురాణాలలో ఒకటైన లింగ పురాణంలో వర్ణించినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. 12వది మరియు ఆఖరిది. అత్యంత విశేషమైన పుణ్యక్షేత్రం ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన అద్భుత కథనాలు ఇప్పటికీ ఇక్కడ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భగవంతుని భక్తికి నిజమైన ఉదాహరణగా పిలువబడే పరమశివుని ఈ చివరి జ్యోతిర్లింగానికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఇక్కడ పరమశివుడు తన భక్తుడి కోరికను తిరిగి బతికించాడు. దీని కారణంగా సంతానం లేని ఏ జంట అయినా సంతానం కోసం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే త్వరలో ఆ దంపతుల కోరికను నెరవేరుస్తాడని నమ్మకం. ఈ టెంపుల్కి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 7 అయిపోయింది అనమాట. ఇది ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకు. అయితే మాకు ఇక్కడ క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉండే. మేము వచ్చినప్పుడు దాదాపు మాకు 2 hours టైం పట్టింది. సో ఇక్కడ మనకు బయట చెప్తారనమాట వాళ్ళు ఒక 3000 ఇవ్వండి మేము డైరెక్ట్ చేపిస్తామని. అది స్కామ్. లేదంటే మీరు వెళ్ళాలనుకుంటే మీకు అర్జెంట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అట్లా మీరు అమౌంట్ అయితే పే చేసుకొని వెళ్ళొచ్చు. మాకైతే ఇట్లా 2 hours పట్టింది లైన్లో వెళ్ళినాం మేము. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు. మేము వెళ్ళిన రోజు చాలా భక్తులు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. మాకైతే 2 hours పట్టింది టైం. మేము బయట నుంచి చూసినప్పుడు క్యూ లైన్ పెద్దగా ఉండే, కానీ లోపల ఇంకా ఇన్ని లైన్స్ ఉంటాయని తెలియదు. సో లోపల కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉండే. అండ్ ఇట్లా మగవారు అయితే ఇట్లా పైన షర్ట్లేస్ అయితే వెళ్ళాలి, బనీన్ కూడా వేసుకోవద్దు. బనీన్ అండ్ షర్ట్ తీసేసి వెళ్ళాలన్నమాట దర్శనానికి. ఈ టెంపుల్ 13th centuryలో నిర్మించిందిగా భావిస్తారు, కానీ ఎన్నోసార్లు డిస్ట్రాయ్ చేయగా మళ్ళీ తిరిగి నిర్మించారు. ఇప్పుడు ఉన్న ఈ ఆలయం గోపురం వచ్చేసి 18th centuryలో ఇండోర్ మహారాణి రాణి అహిల్యాబాయి హోల్కర్ గారు పునర్నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్న ఈ టీవీలోని విజువల్స్ వచ్చేసి ఇది గర్భగుడి లోపల. మాకైతే చాలా బాగా స్పర్శ దర్శనం అయితే లభించింది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం దక్షిణ దేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం లేదు. దీంతో ఇద్దరు ఆందోళన చెందారు. అప్పుడు ఈ బ్రాహ్మణుని భార్య సుదేహ తన భర్తను తన చెల్లెలు కుస్మతో మళ్ళీ వివాహం చేసింది. కుస్మ గొప్ప శివ భక్తురాలు. పరమశివుని దయతో ఆమెకు ఆరోగ్యవంతమైన కొడుకు పుట్టడం జరిగింది. అయితే సుదేహకు తన చెల్లెలు కుస్మ కుటుంబం నవ్వుతూ ఉండడం అసలు జీర్ణించుకోలేకపోయింది. సో అందువలన ఏం చేసిందంటే కుస్మకు పుట్టిన పాపని చంపేసి ఒక బావిలో పడేసింది. ఇది తెలిసి వాళ్ళ చెల్లె కుస్మ ఎంతో దుఃఖంతో బాధపడి శివుని పూజకు వేలవుతుందని చెప్పి మళ్ళీ శివ పూజలో నిమగ్నం అయిపోయింది. సో ఇది చూసి ఇది మెచ్చిన శివుడు తన కుమారుణ్ణి మళ్ళీ బతికించి కుస్మకు ఇవ్వడం జరిగింది. కృష్ణేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల కోరికల్ని తీరుస్తాడు. సంతానాన్ని దంపతులు ఇక్కడ దర్శించి పూజ చేస్తే సంతానం పొందుతారు. జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన శ్రీ కృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని నమ్మకం. మరి 12 జ్యోతిర్లింగాలలో అన్ని జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకోవాల్సి ఉంటుంది. సో చివరిది ఆఖరిదైన ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహత్యం మనమైతే తెలుసుకున్నాం కదా. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దర్శించండి. అలాగే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రూమ్
టైంకి వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము మళ్ళీ అజంతా కేవ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ అజంతా కేవ్స్ ఔరంగాబాద్ నుంచి 1 or 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియో మీకు డీటెయిల్గా చెప్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.